ముందు మనం చూసాము తను ఇచ్చే హామీలకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతూ వచ్చింది. అలవి గాని హామీలు ఇస్తున్నారు, ఎలా నిధులను సమకూరుస్తారంటూ వైసీపీ నాయకులు గతంలోనే ఎన్నో రకాల ఆరోపణలు చేసిన నేపథ్యంలో తనకు సంపద సృష్టిస్తారు, తద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా రెండు పట్టాలు ఎక్కించి నడిపిస్తాను అంటూ చంద్రబాబు నాయుడు గతంలో చేసిన కామెంట్స్ విన్నాము. బట్ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మాత్రం అలా ఉన్నట్టుగా అనిపించట్లేదు. ప్రతి వారము కనీసం 1000 కోట్లు అప్పు చేయనిదే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడవలేదా అనే అనుమానం వచ్చే విధంగా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కనిపిస్తుంది. దీనికన్నిటికీ కారణం ఖచ్చితంగా వైసీపీ గత 5 సంవత్సరాల్లో చేసిన పాలనకు సంబంధించి దానికి సంబంధించిన ఇష్యూస్ వలన ఇవాళ ఇలా వస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ మనం చూస్తే ఖచ్చితంగా ఖజానా ఖాళీగా ఉంది, అప్పులు మాత్రమే మాకు శరణ్యం అంటూ ఓవైపు ప్రభుత్వం చెబుతూ ఉంటే మరి మీరు సంపద సృష్టిస్తామన్నారు కదా, ఆ సృష్టిస్తామన్న సంపద ఎక్కడ పోయిందంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనికి తోడు గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు అంటూ దానికి సంబంధించిన లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందంటూ ఓవైపు టీడీపీ మాట్లాడుతుంటే, అదే సందర్భంలో అప్పుల పేరుతో కేవలం డ్రామాలు ఆడుతున్నారు, ఆ అప్పులు 15 లక్షలు ఎక్కడ ఉన్నాయో మీరు చూపించాలంటూ మరోవైపు వైసీపీ ఛాలెంజ్లు విసురుతోంది. ఈ సందర్భంలో మనం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనపై ఈ ఆర్థిక వనరులు క్రియేట్ చేస్తున్న ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనిపైన ఎలా జరగబోతోంది అన్నది మనకి అర్థం కాని పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అన్న విషయంపైన మనం ఇవాళ చర్చలు చేపట్టాం. మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి. ఒకసారి సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. అలాగే మనతో పాటు రవికుమార్ గారు రాజకీయ విశ్లేషకుడు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు, గుడ్ ఈవినింగ్. ఇవాళ మనం చూస్తున్నామంటే రాష్ట్రానికి సంబంధించి అంటే ఏదైతే పాలనకు సంబంధించి డిస్కషన్ చేసే క్రమంలో ముఖ్యంగా అక్కడ వచ్చిన ఇష్యూస్ రెండు, గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయింది కాబట్టి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అందిస్తాము అంటూ ఈ ప్రభుత్వాన్ని నమ్మి జనాలు 164 సీట్లు ఇచ్చిందైతే మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సంక్షేమానికి సంబంధించి మొదటి అడుగు పడినా సరే ముందుకెళ్లే క్రమంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే ఈ ఆర్థిక వనరుల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుందనేది అర్థమవుతుంది. సంపద సృష్టి ఎక్కడ పోయింది, ఈ అప్పుల నుంచి బయటకు వచ్చి ప్రభుత్వము ఇవాళ పాలన గాడిలో పెట్టే అవకాశం ఉందా అన్న ప్రశ్నకి మీరేం సమాధానం చెప్తారు? గుడ్ ఈవినింగ్ ఆల్ అండి. ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి కేవలం 35 రోజులు అయింది. సో 35 రోజుల్లో సంపద సృష్టి అనే దాని మీద అప్పుడే మనం మాట్లాడడం, ప్రతిపక్షాలు అలాంటి ఆరోపణలు ఏమైనా చేసినా కూడా అది కరెక్ట్ కాదు. బట్ అప్పుల పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం. నేను లాస్ట్ టైం మన డిబేట్స్ లో చాలా సార్లు నేను చెప్పా, ఎలక్షన్స్ ముందు కూడా చెప్పా, ఏ కారణాలతో వైసీపీ ఓడిపోబోతుంది, ఏ కారణాలతో టీడీపీ గెలుస్తుంది అన్నప్పుడు ఏదైతే అపోజిషన్ పార్టీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు మొదటి 3-4 ఏళ్ళు ఈ వెల్ఫేర్ అనే దాన్ని పప్పు బెల్లాలుగా పంచుతున్నారు, సంపద సృష్టించకన్నా ఏంటంటే ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారనే ఎక్కువగా పదాలు అనేవి మీరు టీడీపీ సోషల్ మీడియాని చూసినా గానీ టీడీపీలో ఉన్న కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ వెల్ఫేర్ ని వాళ్ళు అపోజ్ చేశారు. అది మీరు అగ్రీ అవుతారో లేదో మీకు కూడా తెలుసు. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు అపార అనుభవం ఉన్న వ్యక్తిగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ వెల్ఫేర్ దాన్ని పూర్తిగా అపోజ్ చేశారు 4 ఏళ్ల పాటు. ఎప్పుడైతే ఈ ఎలియన్స్ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్ చేసేటప్పుడు బాదుడే బాదుడు అనే కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి ఏంటంటే ధరలు ఎలా పెరుగుతున్నాయి ఏంటని చెప్తూనే వాళ్ళు ఒక వినూత్నమైన క్యాంపెయిన్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ పర్టికులర్ క్యాంపెయిన్ లో భాగంగా ఏంటంటే వీళ్ళు గత జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ ఇచ్చిందో అంతకన్నా ఎక్కువ డోసేజ్ వెల్ఫేర్ నే ఇప్పుడు టీడీపీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా గత ప్రభుత్వం అప్పుల పాలయ్యింది, గత ప్రభుత్వం సంపద సృష్టించకన్నా పప్పు బెల్లాల ఇవన్నీ కూడా వెల్ఫేర్ అంత సంక్షేమ పథకాలను అందిస్తుంది అన్నప్పుడు అంతకన్నా ఎక్కువ డోసేజ్ లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ని ఇప్పుడు ప్రామిస్ చేశారు కాబట్టి దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఆల్రెడీ పీపుల్ మైండ్స్ లో రివాల్వ్ అవుతూ ఉంటది. కానీ దాని సమాధానం చెప్తూ అంటే మొదటగా అంటే ఫస్ట్ వైసీపీ ఎంతో కొంత ఆశ పెట్టుకున్నది ఏంటి అంటే మొదటి నెలనే 7,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వాలి, ఆ పెన్షన్లు ఇవ్వకపోవడంతోనే అక్కడి నుంచే అంటే ఏమంటారు దాన్ని అసంతృప్తి అనేది స్టార్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ చంద్రబాబు అయితే చాలా క్లియర్గా 7,000 రూపాయలు ఇచ్చారు. దానికి సంబంధించి చాలా క్లియర్గా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ అంటే గతంలో మనం చూసాము ఈ ఎలక్షన్లకు సంబంధించిన ఆ 2 నెలల పాటు ఆ ముసలి వాళ్ళు కానివ్వండి లేకపోతే వికలాంగులు కానీ పడిన ఆ మొత్తం దానన్నింటినీ ఒక సింపుల్ ఒక స్టెప్తో తను దూరం చేశారు. సో ఎక్కడో ఒక చోట దానికైతే ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను అన్నది అదే, వచ్చి 35 రోజులే అవుతుంది,
అప్పుడే వాళ్ళ మీద విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారనే మాట అనడం కూడా ప్రతిపక్షాలు చేసే తప్పుగానే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదైతే 7,000 రూపాయల పెన్షన్ 2 నెలలది కూడా కలిపి మీకు ఇస్తామమ్మా అని చెప్పి చెప్పడం జరిగిందో